ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం యొక్క శుభములు, నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభువు మహాకృపలో, దయలో ఈ రీతిగా మరి ఒకసారి నీ మధ్యకు చేరి దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్కులు పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ బాగుండాలని, ఈ క్వారంటైన్లో కూడా మీరు మీ కుటుంబాల్లో క్షేమముగా ఉండాలని ప్రత్యేకించి నా వ్యక్తిగతమైన ప్రార్థనలో, మా కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, అయితే ఈరోజున వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకోబోయే ముందు ఈరోజు వాక్యానికి ముఖ్యమైన పాట ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే అనే పాటను పాడుకుంటూ ప్రభువుని మహిమపరుచుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 239వ కీర్తన. ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు, ఆత్మని సాయంబు అధికంబుగా నీచి, ఆత్మ నీ సాయంబు అధికంబుగా నీచి, ఆత్మానందముతో దైవారాధనమునా ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. ఘోర కలుషంబుల దూరంబుగా దోలి, ఘోర కలుషంబుల దూరంబుగా దోలి, పారమార్థిక బుద్ధి గోరునట్టులను ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి, నిర్మల హృదయంబు నిరతంబు మాకిచి, కూర్మిని వరముల గూర్చి దీవించి, ఆత్మా నడుపు, ఆత్మా నడుపు సత్యములోనికి పూడే, ఆత్మా నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ ఈస్టర్ తరువాతి 4వ ఆదివారం నిమిత్తం, క్షమించండి, 4వ ఆదివారం నిమిత్తము ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క అమూల్యమైన పాఠములు ప్రభువు మనకి ఈ రోజున ఇవ్వటం జరిగింది. యాకోబు పత్రికలో నుంచి, అలాగనే యోహాను సువార్తలో నుండి
మనకు కొన్ని అమూల్యమైన సత్యాలు ఈ రోజున ప్రభువు సిద్ధపరిచాడు. ఈరోజు ఈ వాక్యాలకు నేను ఇష్టపడి పెట్టుకున్నటువంటి ఒక టైటిల్, ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు, పరిశుద్ధాత్ముని పనులు అను అంశాన్ని ఈ రోజున నేను మీతో షేర్ చేసుకోవటానికి ప్రభు తన ఆత్మ ద్వారా నన్ను నడిపించిన విషయాలను మీతో పంచుకోవటానికి నేను ఎంతో ఆసక్తిని చూపుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు త్రియేక దేవుడు. ప్రస్తుత కాలము ప్రపంచంలో స్వార్థికులు విస్తారమైపోయారు. అలాగనే విస్తరించిపోయినటువంటి వారుగా ఉండటం మాత్రమే కాకుండా దేవుణ్ణి పంచుకున్నారు. త్రియేక దేవుడు త్రిత్వమై, నిత్యత్వమై, ఏకత్వమై ఉన్నటువంటి దేవుణ్ణి ఈనాడు అనేక మంది ఏం చేశారంటే పంచేసుకున్నారు. ఏంటి పాస్టర్ గారు మీరు చెప్తున్నది మాకేం అర్థం కావట్లేదు అనుకోవా. పంచేసుకుంటున్నారు. ఎలాగా? ఆయన త్రియేక దేవుడైతే ఆయన మూడుగా విడగొట్టేసేశారు. కొంతమంది ఒక తెగ, నేను వారిని పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు చెప్తుండగానే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఇక తండ్రి అయిన దేవుడే, యెహోవాయే దేవుడు అను మాట్లాడేటువంటి సిద్ధాంతాలు వాళ్ళు తీసుకుని వచ్చేవారు. ఇక క్రీస్తుని, పరిశుద్ధాత్ముడిని వారు ఏమాత్రమును లక్ష్య పెట్టరు, దాన్ని ఎక్కువగా ఆలోచన చెయ్యరు. రెండవ తెగ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ తండ్రి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పక్కన పెట్టే తెగ. మూడవ తెగ చాలా విచిత్రంగా చెప్పాలనుకున్నాను నేను ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎక్స్పోజ్ చేసేటువంటి తెగ. వీళ్ళకి ఈ పైన రెండు ఉన్నటువంటి వారిని వాళ్ళు పోతన సిద్ధాంతాలు అట్లా పోతా ఉంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉపయోగించుకుని భూమిపైన ప్రజెంట్ డేస్లో చెయ్యని అకృతాలు లేవు, అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు. దొంగలైపోయారు. వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏమిటి? ఈ మూడవ బ్యాచ్ ఈ రోజున దేవుని ఆత్మను ఉపయోగించుకుంటూ ఇష్టానుసారంగా, ఇష్టం వచ్చినట్లుగా ప్రవచనాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టారు. ఈరోజు నాకు ప్రశ్న ఏంటో తెలిసి, ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద సభల్లో పేరు పెట్టి పిలిచేవాళ్ళు, గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉండేవారు, ఈ కరోనా వచ్చిద్దని ముందుగా ఎవరు చెప్పలేదు. సరే, ఇది ఎట్లాగా స్వస్థత కలిగిద్ది అనేటువంటి విషయాన్ని కూడా ఎవరు చెప్పట్లా. ప్రజలు ఈ రోజున దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నారు వీళ్ళు అని చెప్పుకుంటూ, వీళ్ళు చేసినటువంటి అన్యాయాలకు, అక్రమాలకి చాలా మోసపోతున్నారు. అయితే ప్రియులారా, ఈ రోజున కొన్ని వాక్యాలు నేను చాలా క్లియర్ కట్గా యేసయ్య ఆత్మకార్యాలు గమనించండి. ఈ రోజున పరిశుద్ధాత్ముని యొక్క పనుల గురించి మాట్లాడుతున్నాను. అయితే చాలా పనులు ఉన్నాయి పరిశుద్ధాత్ముని యొక్క పనులు. నేను వాటన్నిటిని చెప్పట్లా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ పనులైతే
పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడని చెప్పాడో వాటిని గురించి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. వాటన్నిటిని గురించి చెప్పాలంటే నేను తీసుకునే కొద్ది అంశాలనే నాకు గంట టైం పడుతుంది మీకు వివరించి చెప్పటానికి. ఇంకా వాటిని తీసుకున్నానంటే చాలా టైం పట్టింది. ప్రభువు చెప్పిన విషయాల గురించే నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. వాటిని బేరీజు వేసుకుంటూ ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, అయితే వాక్యమునకు వెళ్ళబోయే ముందుగా ఆ విషయాలు మనం తెలుసుకోబోయే ముందు మన దేవుని యొక్క ప్రేమ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీలో ఎప్పుడైనా ఎవరైనా మాకు ఎవరు తోడు అనే ఆలోచన మీకు ఎప్పుడన్నా కలిగిందా? లేకపోతే నేను ఒంటరినైపోయాను అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడన్నా కలిగిందా? నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఈ దుఃఖము నుండి, ఈ వేదన నుండి మనకు విడుదల కలిగించేటువంటి వారు ఎవరు అనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడన్నా కలిగింది? మీకు కలిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను అని అంటే అవన్నీ నేను అనుభవించానని అర్థం. ప్రియమైన వారులారా, ఈ రోజున మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే మన దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడాలి. నా యేసయ్య నా కొరకు ఆయన అమూల్యమైనటువంటి ప్రాణమును పెట్టడం మాత్రమే కాదండి, పాపిగా ఉన్నటువంటి నాకు పాపము నుండి విడిపించటం మాత్రమే కాదండి, పాపిగా ఉన్నటువంటి నన్ను పాపము నుండి విడిపించి రక్షించి నా ఆత్మను పాతాళములోనికి వెళ్ళనీయకుండా చేయటం మాత్రమే కాకుండా ఆయన రక్తము చేత నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి నన్ను నిలబెట్టినది మాత్రమే కాకుండా ఆయన తన అమూల్యమైనటువంటి ప్రేమను చూపుతూ ఉన్నాడు ఈరోజు వాక్యంలో. అసలు ఏంటి ఈరోజు వాక్యంలో జరుగుతున్న విషయం ఏంటి? ఇక్కడ 16వ అధ్యాయము యోహాను సువార్త తీయండి మీరు నాతో పాటు. యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగటం లేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నవి అని అంటాడు. ఇక్కడ గమనించినటువంటి విషయం ఏమిటి అని అంటే ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు ప్రభు? నన్ను పంపిన వాని యొద్దకు నేను తిరిగి వెళ్తున్నాను. నువ్వెందుకు వెళుతున్నావయ్యా అనే విషయాన్ని మీలో ఎవరు అడగట్లేదు నన్ను. ఎప్పుడైతే ప్రభు వారు చెప్పేటువంటి మాట అంటే మీరు అడగకుండా ఏం చేస్తున్నారంటే మీరు దుఃఖపడుతున్నారు. వాస్తవమే కదా. మరి శిష్యులు ప్రభువు మీద పెట్టుకున్నటువంటి గొప్ప ఆ నిరీక్షణ, నమ్మకము, విశ్వాసము, ఈయన మనల్ని ఉద్ధరించువాడు పోయిన వారాల నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. రోమియోలను తరిమి కొట్టి మెస్సయ్యగా వచ్చిన ఈయన రాజ్య స్థాపన చేస్తాడు, అందులో మేము అందరం గొప్పవారం అవుతామని అనుకున్నాము. ఈరోజు నేను మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే మనల్ని కూడా వదిలివేసి వెళ్ళిపోతున్నానని అంటున్నాడు. ఏమి చెయ్యాలి ఇప్పుడు అని వారు లోలోపల దుఃఖపడిపోతున్నారు అండి. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసు. ఎప్పుడైతే అలా దుఃఖపడతా ఉంటున్నామో ఆయన వాగ్దానాలు ఆయన ఎప్పుడన్నా మర్చిపోవాడా? శిష్యులకు అది జ్ఞాపకం రాలేదు. ఒకవేళ నీకు ఈ రోజున
ఒకవేళ నాకెవ్వరు లేరనేటువంటి దుఃఖములో, నన్ను వదిలివేశారు అనేటువంటి దుఃఖంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడో తెలుసా? ఆయన నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒక మనుష్యుడు మనతో ఉండొచ్చు, ఒక వ్యక్తి మనతో ఉండకపోవచ్చునేమో కానీ దేవుడు మాత్రము నిన్ను నన్ను విడిచిపెట్టడు, నిన్ను నన్ను వదిలిపెట్టడు, నిన్ను నన్ను ఏమాత్రం ఎడబాయడు. ఆయన మనల్ని ఎప్పుడూ కాపాడటానికి కొత్త కొత్త మార్గాలను చూపిస్తాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఆయన మనలను ప్రేమించటం మాత్రమే కాదు, ప్రాణము పెట్టుటం మాత్రమే కాదు, కానీ ఆయన ఇంకా ప్రాణాన్ని పెట్టి మనం ఒంటరి వాళ్ళమైపోతామేమోనని ఈ రోజున ఒక క్రొత్తదైనటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. అందుకు నేను వెళ్తున్నాను. నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనం ఉండదు. మొట్టమొదటి విషయం, వై జీసస్ వెంట్ టు ద హెవెన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పరలోకములోనికి వెళుతున్నాడు, తండ్రి దగ్గరకు వెళుతున్నాడు? ఎందుకు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది? కారణం ఏమిటయ్యా అనంటే, ఆ విషయాన్ని మొట్టమొదటి పాయింట్ ఇది. ఎందుకు యేసు తిరిగి తండ్రి యొద్దకు వెళుతున్నాడు? అదే కదా 5వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నేను వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాడు? కారణం ఏమిటి అనంటే, ఈ రోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. 1, 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఎక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏం చెప్తున్నా అంటే, నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏమిటి? ఎందుకు వెళ్తున్నాడంట? మొట్టమొదటిగా ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏంటంటే, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనము కలిగింది. అంటే ప్రభువు వారు మనల్ని ఏం చేస్తున్నాడు? వదిలేసి వెళ్ళిపోతల్లా. ఆయన మనల్ని వదిలేసి మనల్ని దూరం పెట్టేసి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు. మనకు ప్రయోజనాన్ని చూపిస్తాడు. దుఃఖ సహితమైనటువంటి పరిస్థితుల్లో కూడా, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు ప్రయోజనాన్ని చూపించు దేవుడుగా ఉన్నాడు. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనము. ఏమిటి ప్రయోజనం? ఏమిటయ్యా అని అంటే, ఈయన వెళుతూ మనకి ఇచ్చేటువంటి ప్రయోజనం ఏమిటనంటే, ఆ 7వ వచనం అంటాడు ఏమిటంట, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళలేదా, ఇక్కడే ఉన్నానంటే మాత్రం ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈయనకున్నటువంటి పేర్లు ఏమిటి? ఆదరణకర్త, అలాగనే సత్యస్వరూపి, ఉత్తరవాది, పరిశుద్ధాత్మ అని ఈయనకి అనేక విధములైనటువంటి పావురమ, అనేక విధములైనటువంటి పదాలు పరిశుద్ధాత్మ దేవదేవునికి ఉన్నవి. దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏమిటనంటే, ఇప్పుడు నేను వెళుతుంది ఎందుకో తెలుసా? మీకు ప్రయోజనం చేకూర్చబడాలి. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి మొదటి పాయింట్లో. అయితే నేను వెళుతున్నటువంటి ఈ రీజన్, కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మీకు ప్రయోజనం కలగాలి. ప్రయోజనంతో పాటు ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన అని అంటే, ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఇంకో చక్కని విషయం ఏంటంటే, నేను వెళ్ళలేదనుకో ఆదరణకర్త మీ వద్దకు రాడు. అందుకు నేను వెళుతున్నా. నేను వెళ్ళి ఈ ఆదరణకర్త అనేటువంటి ఆయనని నేను పంపుతున్నాను. అయితే మనకున్న ఈ ప్రయోజనాలు ఏమిటి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రయోజనాలు ఏమేమై ఉన్నవి? 14వ అధ్యాయము పక్కనే ఉన్నటువంటి పేజీని చూద్దాం. 14వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి కొన్ని మాటలు నేను మీ కొరకు చదువుతున్నాను. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటాడు. ఇక్కడ గమనించవలసిన విషయం, ప్రయోజనం ఏమిటంటే ఆత్మ వస్తుంది.
అయితే ఈ ఆత్మ గురించి మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, తండ్రిని వేడుకుంటున్నాడు యేసయ్య. యేసయ్య తండ్రిని వేడుకుంటూ చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నువ్వు ఆదరణకర్తను పంపించు. ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోవటం కాదు, ఇతడు వాళ్ళతో ఎల్లప్పుడూ ఉంటాడు. దేవుడు చూసావా, వెళ్తున్నాను అనగానే శిష్యులందరూ దుఃఖపడ్డారు. వెళ్తున్నాను అనగానే వాళ్ళ ముఖాలు బిక్క ముఖాలు అయిపోయినప్పుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆదరణ చూడాలి మనం ఈరోజు. మీకు ప్రయోజనం ఏంటి? ప్రయోజనం నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త వచ్చినటువంటి ఈ ఆదరణకర్త ఏంటంట అనంటే, నేను అడుగుతున్న తండ్రిని మీతో ఉండటం కొరకు. ఎంత ప్రేమ కనపడుతుంది యేసయ్యకు, మన ఎంత కన్సర్న్ ఇది, ఎంతగా ఆయన మన పట్ల మరి ఒక ఆ ప్రేమ బంధాన్ని కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. నేను తండ్రిని వేడుకుంటున్నా మీ దగ్గర ఉండటానికి. ఆయన ఏదో అలా వచ్చి అలా పోయితం కాదు, ఏదో నేను ఉంటా నీకు తోడుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. ఎల్లప్పుడూ మీతో ఉంటాడు ఈ ఆదరణకర్త. ఈ పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో పాటే ఉంటాడు, మీతో పాటే నడుస్తాడు, మీతో పాటే జీవిస్తాడు. అందుకొరకు నేను ఇతన్ని ఆత్మను సత్యస్వరూపి నేను పంపిస్తున్నాను. తర్వాత మాట ఏమిటంట, అక్కడే కింద 26వ వచనం దగ్గర నుండి చదువుతున్నప్పుడు ఇంకా ఈయన విషయాలు తెలుసుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఏంటంటే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రియులారా, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎవరి నామంలో వస్తున్నాడంటే ఈయన? ఎవరి నామంలో వస్తున్నాడంటే తండ్రి తన యొక్క నామములో పంపుతూ ఉన్నాడు. యేసు నామములో వస్తున్నాడు ఈ పరిశుద్ధాత్ముడు. అందుకనే మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన నామములో వచ్చేటువంటి ఈయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ అంటున్నాడు, సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అంటాడు. ప్రియులారా, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? యేసు ఎందుకు వెళ్తున్నాడు? మనకు ప్రయోజనం కలగటం కొరకు. రెండో విషయం ఏంటి? ప్రయోజనం కలగటం మాత్రమే కాకుండా అక్కడ ఆయన వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావటం కొరకు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినటువంటి ఈయన ఎప్పుడు వచ్చేటువంటిది ఏదో ఒక్కసారి అయ్యా సహాయం చేసిపోయా అనేటువంటి ప్రార్థన అయితే కాదు. ఈ ప్రార్థన ఎల్లప్పుడూ ఈ ఆత్మ మనతో ఉండటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మూడవ ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈయన ఏమిటంట, నా నామమున వస్తున్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? నేనే, నా నామమే, నా నామము పెట్టబడిన నా నామంలోనే ఇతను వస్తున్నాడు. అర్థమవుతుందా? వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తాడు అని అంటే, నేను మీకు బోధించిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను మీకు ఏ ఏ విషయాలైతే బోధించానో, ఏ ఏ సంగతులైతే నేను మీకు బోధించానో, ఆ బోధించబడినటువంటి వీటన్నిటిని అతను వచ్చి మీకు బోధిస్తాడు. బోధపడులాగా చేస్తాడు. వాటన్నిటిని ఏం చేస్తాడంట, నేను చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు, గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క టీచింగ్స్, దీని గురించి నేను చివరిలో మాట్లాడతాను. ఇది మనసులో పెట్టుకొని ఉండాలి. వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తా మనకు అనేకమైన పాఠాలను నేర్పువాడుగా ఉంటాడు. కనుక యేసు వెళుతున్న కారణాల్లో ఈయన రావటం కొరకు ఆయన వెళ్తున్నాడు. ఒక్క విషయాన్ని చెప్పాలనుకోండి, యేసు ఎందుకు వెళ్తున్నాడు? 14వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలను చూస్తుంటే, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అంటాడబ్బా. ఈ రోజున నాకు ప్రతి మాటలో కూడా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడండి ఈ పాపిని. నాకు అయ్యే గుర్తొస్తున్నాయి.
ఈయన ఆదరణకర్త నాకు తోడుగా ఉండటానికి పంపిస్తున్నాడు. నన్ను వదిలిపెట్టకుండా ఉండటం కొరకు, ఎల్లప్పుడూ నాతో ఉండటం కొరకు పంపిస్తున్నాడు. ఆయన విషయాలు నాకు జ్ఞాపకం చేయటానికి ఉంటున్నాడు అండి. ఇంకా ఏంటంట, ఆయన మనల్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్న కారణం ఏంటి అని అంటే, తండ్రి ఏంట అనేక నివాస స్థలాలు ఉన్నాయంట. ఆ నివాస స్థలాలు ఆడు ఉంటే వాటన్నిటిని కూడా అక్కడ మనకి స్థలం సిద్ధపరచడానికి అక్కడికి వెళ్తున్నాడంట. ఎంత ప్రేమ కలిగిన యేసయ్య ప్రాణం పెట్టాడు. పోతున్నావేందయ్యా, ఈ రోజున మమ్మల్ని వదిలేశానంటే మనకు తోడుగా ఉండటానికి ఆత్మను పంపుతున్నాడు. ఆత్మను పంపటం మాత్రమే కాకుండా రేపటి వేళ అయ్యో నా బిడ్డలు ఏడ బతుకుతారో అనే ఉద్దేశంతో మన కొరకు అక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఇది ప్రభువు దగ్గర మనం చూడవలసిన నిజమైనటువంటి ప్రేమ. అయితే ప్రియులారా, ఈ రోజున ఆయన నేను వెళ్ళి ఆత్మను పంపుతానని అన్నాడు కదా. ఎందుకు వెళుతున్నాడు అనే మాటనే ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి పాయింట్. రెండవది, వచ్చిన పరిశుద్ధాత్మ ఏమి చేస్తాడని ప్రభువు చెప్పాడు. ఆ విషయాలను మనం తెలుసుకుందాం. అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ 8వ వచనాన్ని చదువుకుందాం. 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వచ్చి, ఎవరు వచ్చి ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చెప్తున్నాడు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అంటాడు. ఈయన వచ్చి లోకాన్ని ఒప్పుకొనేటట్లుగా చేస్తాడు. ఏ విషయాల్లో? పాపమును గూర్చి, నీతిని గూర్చి, అలాగనే తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. అయితే ఈ 3 విషయాల గురించి ఆయన కింద మళ్ళా 3 పాయింట్లు చెప్పాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటనంటే పాపాన్ని గురించి మాట్లాడతాడు, అలాగనే నీతిని గురించి మాట్లాడతాడు, అలాగనే తీర్పు గురించి చెబుతాడు, ఒప్పుకునేటట్లుగా చేస్తాడు అనేటువంటి విషయం అన్నటువంటిది పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పిన మాట ప్రభు వారు. ఇప్పుడైతే నేను మీతో చెప్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అని ఇక్కడ ఆలోచన చేస్తే, ఆయన వచ్చిన తర్వాత ఒప్పుకొని చేస్తాడు. అయితే ఒక్కొక్క దాని గురించి ఆయన చెప్తున్నాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు. తర్వాత 2, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. 3వది ఏంది? ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. ఈ 3 సత్యాలు. మొదటిగా తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు యేసు అని అంటే ఇప్పుడు దాకా ధ్యానం చేసుకున్నాం. రెండవ విషయం ఏంటి? ఈ వచ్చిన పరిశుద్ధాత్మ మొదటిగా చేసేటువంటి విషయం ఏంటంటే పాపమును గూర్చి ఒప్పుకునేటట్లుగా చేస్తుంది. ఎందుకు అని అంటే లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు విశ్వాసం అన్నటువంటిది ఉంచలేదు. పాపాన్ని ఒప్పుకునేటట్లు చేయటానికి గల కారణం, పాపమును గూర్చి ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు, లోకులందరంట ఆయన యందు విశ్వాసం ఉంచలేదంట. కీర్తనలో 33వ సంకీర్తనలో 8వ వచనంలో ఒక మాట అంటది. ఏంటంటే లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను అని వ్రాయబడి ఉంటుంది. లోకులు అని అంటే ఎవరు? మన పరాయి వాళ్ళందరూ కూడా ఏ ఉంచాలని అంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటాడు. భయభక్తులు నిలిపి ఉండవలను. అయితే ఈ రోజున చూస్తున్నప్పుడు చాలామందికి ఏమిటి అని అంటే యేసునందు విశ్వాసం అన్నటువంటిది ఉండలేదు. విశ్వాసం అనేటువంటి దాని యొక్క ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి అని అంటే ఇక్కడ అంటాడు, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి అంటాడు. అసలు విశ్వాసం ఏంటి? విశ్వాసం ఎందుకు?
దాని యొక్క విశిష్టత ఏమిటి అని అంటే మీ అందరికీ తెలిసిన వాక్యాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. విశ్వాసం ఎందుకు అసలు? దాని ద్వారా మనం పొందుకునే విషయం ఏంటి? దానిలో నుంచి ఈ రోజున ఒక పాయింట్ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? మన అందరికి వచ్చిన వాక్యము 11వ అధ్యాయం, ఇదే యోహాను సువార్తలో 25, 26 వచనాలు నేను చదువుతున్నాను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచు వారు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. విశ్వాసము, లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చి ఒప్పుకొనేటట్లు చేస్తాడు. మొట్టమొదటి పాయింట్. విశ్వాసము ఉంచిన వాడి పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ అంటున్నాడు మార్తతోటి. ఏమని చెప్తూ ఉన్నాడు? లాజరు చచ్చిపోయినప్పుడు లేపటానికి వెళ్తున్నప్పుడు పునరుత్థానము జీవము నేనే. అయితే ఇప్పుడు చెప్పిన మాట ఏంటి? నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును అంటాడు. తర్వాత బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అంటాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, అసలు సావు అన్నటువంటిది మనకెందుకు వచ్చింది? చావు రావటానికి గల కారణం ఏంటి? చావు అనేటువంటి ఈ మరణం అనేటువంటిది మన దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? దాని యొక్క విషయం మనకు తెలుసు. పాపము వలన వచ్చు జీతము మరణం. పాయింట్ 1. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతుంది. మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారుగా ఉన్నారు అంటాడు. ప్రకటన గ్రంథకర్త అంటున్నాడు, నువ్వు జీవించుచున్నావు అన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే అని అన్నాడు. బతికి ఉన్నాము, మృతులుగా ఉన్నాము. పాపముల చేత, అపరాధాల చేత చచ్చిన వాళ్ళుగా పడి ఉన్నాం. ఇప్పుడు పాపము వలన వచ్చిన జీతము మరణము. ఈ వాక్యాలు మీకు చిన్నప్పటి నుంచి నోటి మీదే ఉంటాయి క్రైస్తవులుగా, మనకు తెలుసు కదా. ఇప్పుడైతే ఇక్కడ నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లోకులందరుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాల. విశ్వాసం ఏం చేసింది? ఇక్కడ విశ్వాసం అనేటువంటిది ఏమి చేసిందయ్యా అని అంటే చచ్చినటువంటి వాడిని కూడా జీవంలోనికి నడిపించింది. ఆ విషయం వాళ్ళకి తెలియజెప్తాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా? ఈ దేవుడు చెబుతున్నాడు ఈ రోజున. మళ్ళా ఇంకోసారి చెబుతున్న ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే పునరుత్థానము జీవము నేనే. ఎవడు నా యందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినను బ్రతుకును అంటాడు. ఇప్పుడు లోకులందరూ ఏముంచలేదని అంటున్నారు? 3 విషయాలు చేస్తాడు ఈ ఆత్మ వచ్చి అని చెబుతున్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పాపమును గురించి. ఎందుకు పాపాన్ని గురించి అంటే లోకులందరూ నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక వాళ్ళకు పాపమును గురించి వాళ్ళని ఒప్పుకునేటట్లు చేస్తాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారయ్యా అని అంటే ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కనుక ఇప్పుడు ఆయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి అన్నటువంటిది వాళ్ళకు తెలియచెప్పి వాళ్ళను ఒప్పుకునేటట్లుగా చేయటం. అపోస్తల కార్యముల గ్రంథం ఈ ఆత్మ వచ్చిన తర్వాత పెంతుకొస్తు పర్వదినాన పేతురు మహాశయుడు లేచి సువార్త అన్నటువంటిది ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ వాక్యం అన్నటువంటిది విన్న తర్వాత హృదయములో నొచ్చుకొని అని అంటాడు. అక్కడ నొచ్చుకొని ఆ వాక్యం అన్నటువంటిది వినగానే హృదయంలో నొచ్చుకున్నదండి. నొచ్చుకుని అన్నటువంటి మాటకు ఫుట్ నోట్లు ఏమి ఇచ్చాడు? పొడవబడింది, హృదయం పొడవబడింది అంట, గుచ్చబడిందంట. హృదయంలోనికి ఎప్పుడైతే ఆ వాక్యము పొడవబడిందో వెంటనే వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాళ్ళు ఎప్పుడైతే రక్షణ పొందారు, ఇది ఆత్మకార్యం.
కఠినాత్మల హృదయాలలో దేవుని పట్ల, దేవుని సన్నిధికి రాకుండా దాక్కున్నటువంటి వాళ్ళ జీవితాల్లో ఆత్మకార్యాలు జరిగించి మారు మనసు పుట్టించి రక్షణ పొందేటట్లు చేసి 3,000 మందిని ఆదిమ సంఘంలో ప్రథమ ఫలముగా లేపేశారు అపోస్తలుడు. ఈ రోజున ఆ సువార్త ఎవరు చెప్తున్నాడండి? ఆ విషయాలు ఎవరు చెప్తున్నాడు? వాటిని ఆత్మను ఉపయోగించుకుని రక్షణ సువార్త ప్రకటించట్లా, దేవుని వాక్యం వినపడతల్లా, ఏదో సోదంతా వినపడుతుంది. అలాంటివి చేస్తే ఒక హృదయం కదిలిద్దా? వాళ్ళల్లో ఆ వాక్యము నింపబడిన తర్వాత ఉన్నవి లేనివి స్థిరాస్తులన్నిటిని కూడా సమిష్టిగా కూర్చుకొని అనేక మందికి పంచిపెట్టుకుంటూ విశ్వాసాల సమూహాన్ని చేర్చుకున్నారు. ఈ రోజున మనం దేవుని యొక్క ఆత్మను అడ్డం పెట్టుకొని ఎన్ని అక్రమాలు చేస్తున్నాం ప్రియులారా. చాలా అన్యాయం అది. దేవుడికి లెక్క చెప్పవలసిన అవసరం ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడు? రిజరక్షన్, పునరుత్థానము, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచితే వాడు మరణించినా సరే, చనిపోయినా సరే వాడు బ్రతుకుతాడు. కాబట్టి చచ్చిన స్థితిలో పడున్న అనేక మందిని ఈ ఆత్మ ఏం చేసిందంటే లేవనెత్తి దేవుని వైపుకు చూపించి, దేవుని మార్గాల వైపుకు చూపించి, దేవుడు చేసిన గొప్ప కార్యాలను వారికి వినిపించేటట్లుగా చేసి వారిలో మారు మనస్సును పుట్టించింది. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటి అని అంటే నీతిని గురించి ఒప్పుకునేటట్లుగా చేసింది. నీతిని గురించి ఒప్పుకునేటట్లుగా చేస్తే ఈ రోజున సామెతల గ్రంథంలో ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటం కొరకు నేను వాటిని మీకు ఎత్తి చూపించాలని ఆశపడుతున్నాను. ఆ వాక్యాన్ని తీని సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఈ మాట మనసులో ఉంచుకొని వెంటనే పక్క పేజీ 16వ అధ్యాయం కూడా తీద్దాం. 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకది మరణమునకు చేరును అంటాడు. ఇప్పుడు 2 వాక్యాలు చదువుకుందాం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడుతుంది. ఇక్కడ చదువుకుంటే ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు అంటాడు. అయితే రెండిటికి ఇచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే అది తుదక మరణమునకు దారితీస్తుంది. ఎందుకు ఈ వాక్యాన్ని చదివాను అని అంటే ఎవ్రీబడి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఎలా ఉంటాడు అని అంటే వాడికే వాడు నీతిమంతుడు అనుకుంటాడు. నేను చండాలపోడిని అని ఒప్పుకోవటానికి ఇష్టపడడం, నేను మంచివాడిని కాదు అని అనుకోవటానికి ఇష్టపడటం. ఎప్పటికైనా సరే ఒక సెల్ఫ్ బోస్టింగ్, ఒక ఏమంటారు సెల్ఫ్ రైచియస్నెస్, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి నీతిమంత్వాన్ని వాళ్ళు ఎంతో ఇచ్చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అయితే దేవుని వాక్యం చెప్తుంది అది మీ దృష్టికి యథార్థంగా కనపడిద్దేమో, కానీ తుదకు అది ఏమవుతుందంటే మరణమునకు దారి తీస్తుంది. మరణానికి దారి తీసేటువంటిదిగా అది ఉంటుంది. కనుక నీ మార్గం అన్నటువంటిది సరైనది కాదు అని నువ్వు తెలుసుకోవాలి. అయితే సరైనది కాదప్పుడు ఎలా ఉండం మనము? మనకెప్పుడు నోటి మీద ఉండే ఇంకొక వాక్యము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము ఏమన్నా ఒకసారి నా కొరకు. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, జాగ్రత్తగా వింటున్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుణ్ణి వెదుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి,
మేలు చెయ్యువాడు లేడు, ఒక్కడైనను లేడు అంటాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంట? నీతిమంతులం కాదు. మన మార్గాలు మనకు గొప్పగానే కనపడవచ్చు. నేనెంత మంచివాడినో, నేనంత పరిశుద్ధుడినో, నేనంత నీతిమంతుడినో అని అసలు మనం చెప్పుకునేటువంటి విషయాలు బోల్డన్ని మనకు ఉంటాయండి. అయితే దేవుని వాక్యం అది చెప్తుంది. నీతో నాతో చెప్తున్న విషయం ఏంటంటే, నీ నీతి నా నీతి కాదా, నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేడు. దేవుణ్ణి వెదికేవాడే లేడు, గ్రహించువాడే లేడు. నీతిమంతుడు లేడు, దేవుని వెదుకువాడు లేడు, గ్రహించేవాడు లేడు. అందరూ త్రావు తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. మేలు చేయువాడు లేడు, ఒక్కడ కూడా లేడు. ఎంత దౌర్భాగ్యులం మనం పరిశుద్ధులు అని చెబుతాం. ఈరోజున ఇంకొక వాక్యం ఏంటో తెలుసా? మీ నీతి క్రియలు చూడగా నా దృష్టికి మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి. ఏం ఆశించి మనం నీతి పనులు చేస్తాం? ఎదుటోళ్ళ మెప్పు కోరుకోవటానికి నీతి పనులు చేస్తామా? దేవుడు మెప్పు కోరుకోవటం కొరకు నీతి పనులు చేయటం. ఈరోజున అనేక మంది ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్ళకు ఉండి కాదు, వాళ్ళకు లేక కాదు, ఉండి చాలామంది కూడా పెద్ద పెద్ద సంస్థలు కలిగినటువంటి వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు సహితం రూపాయి బయట పెట్టకపోయినా పేదవాళ్ళు, ఏమీ లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి దానిలో ఎక్కడొకక్కడ ఏదో రకంగా స్పాన్సర్స్ని పట్టుకొని ప్రతిరోజు ఎంతోమంది పేదలకు అన్నాలు, కూరలు సప్లై చేస్తున్నారు ఈ కరోనా వైరస్. అవి నీతి క్రియలు. చాలామంది దేని కొరకు చేస్తున్నారు? మనుషుల మెప్పుల కొరకు, మనుషులు గొప్పల కొరకు చేస్తారు. దేవుని ప్రజలారా, అది కాదు. అందుకని ఆయన అన్నాడు, అవి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. అవి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి కనుక వాటిని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్ముని యొక్క రెండో పని ఏమిటయ్యానంటే నీతిని గురించి ఒప్పుకునేటట్లు. ఎందుకంటే ఎవడు నీతిమంతుడు లేడు కదా. మరి ఇప్పుడు ఎవరు కావాలి నీతిమంతుడు? లూకాసు వార్త ఒకసారి తీద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 23వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను అంటాడు. ఏ మనుషుడు? యేసుక్రీస్తు ప్రభువు వారిని గొప్ప శబ్దముతో కేక వేసి సిలువలో ప్రాణం పెట్టినప్పుడు గొప్ప శబ్దముతో కేక అన్నటువంటిది వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పగానే వెంటనే అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఆడు చూసి అంటున్నటువంటి మాట, ఆ అధికారి అంటున్నటువంటి మాట ఏంటంటే, నిజముగా నీతిమంతుడు. ఇక ఎవరు ఇప్పుడు నీతిమంతుడు? ఎవరు? భూమి మీద ఎవ్వడు లేడు నీతిమంతుడు. అందరూ ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు, దారి తొలగిపోయారు, తప్పిపోయారు. ఇప్పుడైతే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోకులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా విశ్వసించుట ద్వారా మీ జీవితాలకు గొప్ప కార్యం జరిగింది. రెండవ మాట ఏమిటి అనంటే, నీతిమంతులుగా ఉన్నటువంటి వాడు ఎవడు లేడు గనుక ఇదిగో ఈయనొక్కడే నీతిమంతుడు. అందుకే పరలోకములో నుండి భూలోకానికి కిందికి రావాల్సి వచ్చింది. భూమి మీద ఎవడన్నా ఉంటే ఆయన రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన నీతి మనకివ్వటానికి ఎలాగా, ఏ రీతిగా? ఆయన నీతిమంతుడని సాక్ష్యం పొందుకున్నాం. ఆయన నీతి మనకి ఎలా ఉంటుంది? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి.
మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, నీతిమంతులుగా మనలను చేయువాడు యేసు అని చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. నీ దగ్గర నీతి లేదు నా కుమారుడా, నీ నీతి క్రియలన్నీ వ్యర్థముగా ఉన్నవయ్యా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు? నిన్ను నీతిమంతుడుగా చేయగలిగేవాడు, దేవుని నీతిగా నిన్ను మార్చగలిగేవాడు, ఏ పుట్టుకైతే ప్రారంభంలో నీకు ఇచ్చాడో తిరిగి అదే పుట్టుకలో ఏదేనులో దేవునితో రోజు చల్లపోట నువ్వు మాట్లాడుతూ ఉండి దేవునితో కలిసి తిరిగావో అదే స్థితికి నిన్ను చేర్చడం కొరకు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నీతిగా నిన్ను మార్చడం కొరకు పాపము లేనటువంటి ఆయన, నీతిమంతుడై ఉన్నటువంటి ఆయన పాపిగా మన కొరకు చేయబడ్డాడు అని చెప్పే సువార్తే పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండవ ప్రాముఖ్యమైన పని. అర్థమైందండి? దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఆయన చేసినటువంటి గొప్ప కార్యం వల్ల మనం దేవునితో సమాధాన పడ్డాం, దేవుని నీతిగా మార్చబడ్డాం. మన నీతి వ్యర్థమైన నీతి, మురికి నీతి. ఆయన నీతి అయితే పరిశుద్ధమైంది, పవిత్రమైంది, పరలోకానికి మార్గాన్ని వేసిన నీతి. మూడవ విషయాన్ని నేను తెలియచెప్తున్నాను ప్రియులారా. తర్వాత తీర్పును గురించి ఆయన మనలను ఒప్పుకునేటట్లు చేస్తాడు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? అక్కడ రెండవ విషయం గమనించినట్లయితే, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయింది. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను గనుక మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి చెప్పాలి. అంటే ఇందాకలా నేను చెప్పుకొచ్చినటువంటి విషయం ఏంటంటే, ఆయనే నీతిమంతుడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు మనకేనంటే, నీతిని గురించి చెప్తాడు. ఏది నీతి అని అంటే, ఈయనే నీతి, ఇంకేది లేదు. నన్ను చూడరేక మీరు, ఇక ఆత్మ చెబుతూ ఉంటుంది, వాక్యాన్ని ఎత్తి చూపించినప్పుడు ఇదిగో అదే నీతి, ఆయనే నీతి. ఇక నన్ను చూడటం, నన్ను కళ్ళార చూడటం ఉండదు. ఇక ఆయనే నీతి. ఆయన ద్వారానే నీవు నేను నీతిమంతులముగా తీర్చబడతాను. అర్థమవుతుందండి? ఎలాగా? పాపమెరుగనటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడినందువల్ల నీతిమంతులుగా మార్చబడ్డాం. అయితే అది మనకు ఎలాగ ఆస్వాదించబడింది, అదే నేను మీకు ఇప్పుడు తెలియచెప్పాలనుకున్న విషయం. మీ అందరికీ తెలిసిన విషయమే. రోమీయులకు రాసినటువంటి పత్రిక తీయండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి తీద్దాం. 3వ అధ్యాయము దాని చదువుకున్న వాక్యమే. 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుని, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు, అండర్లైన్ చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. కాబట్టి ఆయన కృప ద్వారా ఉచితముగా నీతిమంతులముగా మనం తీర్చబడుతూ ఉన్నామనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరికి? నమ్మే వాళ్ళకి. ఆయన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నీతిమంతులయ్యే భాగ్యము. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళే భాగ్యము. ఈ విషయాలు చెప్పడానికే ఆ ఆత్మని అడుగు తీసుకొచ్చింది. మూడవది ఏమిటంటే, తీర్పును గురించి అంట. ఈ తీర్పు గురించి ఇచ్చినటువంటి డెఫినేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటి ఇక్కడంటే, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గురించి ఒప్పుకొన చేయును అంటాడు. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయును. జడ్జిమెంట్ అనేటువంటిది ఉంది మనకి. గ్రంథాలు విప్పబడతాయి. ఈ గ్రంథాలలో పేర్లు మరి తెరవబడతాయి. ఆ పేర్లు ఎవరి పేరు అయితే ఉండదో వాళ్ళని అగ్నిగుండంలో పడివేస్తారు అని మనకి రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము
15వ వచనంలో మనకి ఈ విషయం కనపడింది. ఎప్పుడైతే ప్రభు తీర్పును గురించి అని అంటాడు, ఎవరికంట తీర్పు? అసలు ఈ తీర్పును గురించి ఒప్పుకొని చేయుననే మాట గురించి చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, ఇక్కడ అన్నాడు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గురించి ఒప్పుకొన చేయును అంటున్నాడు. లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు. ఎవడు ఈ లోకాధికారి? సాయితాను గాడు. సాతానుని ఎప్పుడైతే ఆయన శిలువ పైన మరణమును పొందుకొని విజయాన్ని సాధించి మరణమును జయించి తిరిగి లేపబడ్డాడు, ఇక సాతాను పూర్తిగా తొక్కివేయబడింది. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ఆ ప్రవచనము నెరవేర్పు జరిగిపోయింది. ఇదిగో స్త్రీ సంతానమునకు నీ సంతానం వైరము కలుగు, నీవు దాని మడిమ మీద కొట్టుదు, అది నీ తల మీద కొట్టు, నీ తల చెత కొట్టుది. సాతాను కోరలు పీకి వేసేసి తీర్పు తీర్చేసేసాడు. కాబట్టి వాడి పెత్తనం ఇక లేదు, వాడి ఆధిపత్యము లేదు కనుక వాడికి తీర్పు అన్నటువంటిది తీర్చబడింది కనుక ఇప్పుడేంటి? ఆ తీర్పును గూర్చి జనాన్ని ఒప్పుకునేటట్లుగా చేయటం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే వాడి యొక్క ఆధీనంలో ఆ తీర్పు తీర్చబడినా సరే వాడి ఆధీనంలో నడుస్తున్న మనుషులు ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దాని గురించి తెలియదు. వాడిని ఎలాగైతే చేయబడిందో వాడు అనుచరులుగా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా అదే తీర్పు జరిగింది. కనుక ఈ రోజున నీవు అది తెలుసుకో. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని తెలుసుకొని దేవుని వైపు తిరుగు అని ఆ జడ్జిమెంట్ గురించి మనందరికీ కూడా హెచ్చరిక చేస్తూ వివరిస్తూ వాడి ఆధీనంలో వాడి యొక్క కనుసన్నల్లో మనం ఇంకా బ్రతుకుతూ ఉంటే కుదరదు అనే విషయాన్ని తెలియచెప్తూ మనకు ఆ తీర్పును గురించి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దీనిలో చాలా విషయాలు చెప్పడానికి ఇప్పటికే సమయం ఎక్కువ అవుతుంది కనుక దేవుని చిత్తమైతే మరి ఒకసారి దీని గురించి నేను మాట్లాడతాను. అయితే ఆత్మ చేసేటువంటి ఈరోజు చెప్పేటువంటి విషయాలు 5వ పాయింట్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఇక్కడ అంటే 13, 14, 15 వచనాలు యోహాను సువార్త 16వ అధ్యాయము చదువుకుందాం. ఏమిటి? అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమియు బోధించక వేటిని వినునో వాటినే బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుకే ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని చెప్పి తిని. ఇక్కడ చదువుకున్న వాక్యాన్ని చూసినప్పుడు ఈ ఆత్మ చేసేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పుకునేటట్లుగా చేయటం మాత్రమే కాకుండా ఇంకా ఏంటంటే సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సత్యం అంటే ఏంటి? 17:17 ఇక్కడే రాయబడేటువంటి మాట యోహాను సువార్తలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నా వాక్యమే సత్యం. సర్వసత్యం అంటే బాగా దేవుని యొక్క వాక్యములో అనగా దేవునిలో మనం బాగా లోతైనటువంటి అనుభవాల్లోనికి వెళ్ళేటట్లుగా సర్వసత్యములోనికి వెళ్ళేటట్లుగా నడిపించి ఇంకా ఏంటి అనంట తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేస్తుంది. ఈ రోజున ఈ మాట వింటున్నప్పుడు తర్వాత వచనం కూడా ప్రభు అన్నాడు, నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తుంది. బోధించేవాళ్ళు ఎవరు? నీ ముందు నిలబడి గంట నుంచి వాక్యం చెప్తున్నటువంటి కిరణ్ పాస్టర్ గారా? ఈ రోజున చాలామంది ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు అని అంటే, మనకు అందుకని ఈరోజు ఇచ్చినటువంటి యాకోబు పత్రికను ఒకసారి చదువుకుందాం. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. యాకోబు పత్రికలో మనం చూస్తున్నప్పుడు
ఆ 12వ వచనం కాడి నుంచి కూడా చదువుతాను జాగ్రత్తగా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడನ್ನು శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరుల గొల్పబడిన వాడై శోధింపబడు. దురాశ గర్భము ధరించి పాపమును కనుగా, పాపము పరిపక్వమై మరణమును కనుగా. నా ప్రియ సహోదరులారా, మోసపోకడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమును ఆయనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయిన లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అని అంటాడు. ఈ రోజున చాలా మందిని గమనిస్తున్నప్పుడు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. రెండవ విషయం ఏమిటో తెలుసా? ఇక్కడ విర్రవీగేటువంటి స్వభావం. నేను ఎప్పటికీ కూడా ఇష్టపడనటువంటి విషయం ఏంటంటే, చాలామంది మంచి మంచి చాతుర్యాలు కలిగినటువంటి బోధకులను చూశాను. వాళ్ళలో చూసింది ఏమిటి అని అంటే, బోధించిన బోధ ఒక క్షణంలోనే తుస్సుమనిపోయేటట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఎందుకు అని అంటే, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అర్థమవుతుందా? విర్రవీగేటువంటి స్వభావాలు మనలో ఉండకూడదు. విర్రవీగేటువంటి తత్వాలు మనలో ఉండకూడదు. దుష్టత్వాన్ని మాని లోపల నాటబడిన ఏంటంటే మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అక్కడ అంటున్నాడు, నావి తీసుకొని మీకు బోధిస్తున్నాడు అంటున్నాడు. నావి తీసుకొని మీకు తెలియజెప్తున్నాడు. మిమ్మల్ని నడిపించువాడు ఆయన, మిమ్మల్ని ప్రోత్సహించువాడు ఆయన, సర్వసత్యములోనికి నడిపించి తీసుకెళ్లేటువంటి వాడు ఆయన అనేటువంటి విషయం చెప్తున్నప్పుడు ఈ రోజున మనమేంటికు చెప్తున్నాం? చాలామంది ఈ అహంకారాలతో పడిపోయారు తెలుసా. అట్లా చెప్పాను, ఏ విధంగా చెప్పాను అనేటువంటి గర్వ హృదయాలతో మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది నేను చూస్తున్నాను. ప్రియులారా, మనం ఆయన చేతిలో వాడబడుతున్నటువంటి ఒక పాత్రలు. ఏ పాటి వాళ్ళమండి మనం? ఎంతటి వాళ్ళం? మన స్థితి ఏంటి అసలు? ఆయన సర్వీస్ చేయటానికి, ఆయన సేవ చేయటానికి కూడా మనకు ఒక అర్హత ఉన్నదా? అర్హత లేనటువంటి వాళ్ళని అర్హులుగా చేసి మనల్ని వాడుకుంటున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఎంతటి వాళ్ళం, ఏ పాటి వాళ్ళం, ఎంత మన జ్ఞానం అని అనుకోవాలి. కానీ బోధకులారా, ఈ రోజున మీరు ఎంత గొప్ప బోధలు చేసినా మీకు మహిమ తెచ్చుకుంటే నీవు ఆ బోధ ద్వారా ఒక ఆత్మను కూడా సంపాదించుకోలేవు. కనుక మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు, గొప్ప చేస్తున్నప్పుడు నువ్వు దానిని తలకెక్కించుకునేటట్లుగా ఇచ్చేయబాక. ఆ పొగడ్తల కొరకే బతకబాక. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా ప్రకటించాలి, ఉన్నదన్నట్లుగా తెలియచెప్పాలి. మనుషుల మెప్పు కొరకు, జనం మెప్పు కొరకు కాకుండా ఉన్నదన్నట్లుగా బోధిస్తూ దేవుని రాజ్య వారసులుగా అనేక మందిని తీసుకురావటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక ఈరోజు వాక్యంలో ప్రభు ఎందుకు వెళుతున్నాడు? కారణాలు ఏమిటి? ఒకటి, మన ప్రయోజనము కొరకు వెళ్తున్నాడు. ఆదరణకర్త మనకు తోడుగా ఉండటం కొరకు వెళ్తున్నాడు. ఆయన మన దగ్గరికి రావటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వచ్చే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండటం కొరకు
అలాగని సత్యస్వరూపిగా వచ్చి ఆయన నా నామమున వస్తున్నాడు. నేను మీకు అనేక నివాసాలు ఏర్పాటు చేయటం కొరకు, స్థలం ఏర్పాటు చేయటం కొరకు నేను ముందుగా అక్కడికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానంటే రేపు మళ్ళా తిరిగి రావటానికి వెళుతున్నాను. ఇది ప్రభువారు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను మొట్టమొదటి విషయం. రెండవ విషయం ఏమిటి? ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తే, ఎందుకు ఈ ఆత్మ వస్తున్నాడు? ఇదిగో పాపమును గురించి ఒప్పుకునేటట్లు చేయటానికి, నీతిని గురించి ఒప్పుకునేటట్లు చేయటానికి, తీర్పును గురించి ఒప్పుకునేటట్లు చేయటానికి. అలాగనే ఈ ఆత్మ చేసేటువంటి ఇంకొక పని ఏమిటయ్యానంటే, మనలను సర్వసత్యములోనికి నడిపించడానికి. సర్వసత్యములోనికి నడిపిస్తూ ఏవేవైతే తండ్రి నేర్పాడో వాటిని మనకి ఆయన మరి తెలియచెప్తూ ఉండేటువంటి విషయం, వాటిలో తీసుకొని మనకు తెలియచేసి మరి తండ్రిని మహిమపరిచేటట్లుగా మనకు నడిపిస్తుంది. మీరేం మాట్లాడాలో వాటన్నిటిని కూడా బోధించువాడు ఆత్మే. కాబట్టి మనదంటూ ఏమి లేదు. వీఆర్ ఆయన చేతిలో ఒక చిన్న పనిముట్టు, ఒక పాత్ర అంతే. ఈ పాత్రతో పని ఉన్నంత వరకు వాడుకుంటాడు, అవసరమైతే పక్కన పడేస్తాడు. తర్వాత ఇంకొకళ్ళని దేవుని మహిమాత్మై వాడుకుంటాడు. కనుక ఆయన చేతిలో వాడబడుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనము ప్రభువుని కీర్తిద్దాం, మహిమపరుద్దాం. దేవా, నీవిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు తండ్రి అని ప్రభుని కనపరుద్దాం. ప్రభు తన ఆత్మను మన మధ్య కృమ్మరించి ఆయన కృపతో మనల్ని నింపి కాపాడును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండడం కాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఘనమైన తండ్రి, నీ విలువైన వాక్యాన్ని ఆత్మ ఎందుకొరకు నీవు నాయన ఈ లోకంలోనికి నడిపిస్తున్నావో, యోహాను సువార్తలో ఆ ఆత్మకార్యాలు, నువ్వు ఇచ్చిన ఆత్మకార్యాల గురించి బిడ్డలతో పంచుకున్నావు. విన్న వాక్యం అర్థంగా పోనీయక బిడ్డలో అది చక్కగా ఫలించేటట్లు సహాయం చేయండి. వాక్యం వింటున్న మా సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగుననే తండ్రి, ఇదిగోనైనా అయా ఇదిగో నా తండ్రి, వారికి ఉన్న ప్రతి ఆర్థిక శ్రమలు, ఇరుకు ఇబ్బందులు తీసివేయండి. వీక్షిస్తున్న వీక్షకులందరినీ దీవించండి. అయా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, అయా మెసెంజర్లోను, ట్విట్టర్లోను నాయన ఇదిగో నా తండ్రి ఫాలో అవుతున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అయా చాలామంది వాక్యాలు వింటున్నారు కానీ వీటిని షేర్ చేయలేకపోతున్నారు. ఐదుగా నా తండ్రి వాక్యాలు వింటున్నారు కానీ లైక్ చేయలేకపోతున్నారు, సబ్స్క్రైబులు చేయలేకపోతున్నారు. నీ చిత్తాన్ని బట్టి అనేక మందికి ఇవి అందేటట్లుగా వాళ్ళు ఈ కార్యాలు చేస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయండి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రవేదుగా నా తండ్రి సమూలంగా నాశనమూలాను సహాయం దయచేయమని, అయా ఆర్థికంగా చితికిపోయినటువంటి కాపురులందరినీ, అయా సంఘ బిడ్డలందరినీ, ఆహారాలు లేక నలిగిపోతున్న వారికి అన్నీ సమకూర్చబడేటట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగుండి ప్రభువును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ ప్రియులారా. ఈ వాక్యం మీరు వినుట కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికి అందేటట్లు చేయండి. ఇదొక్కటే మీరు నాకు చేసే సహాయం. నేను మిమ్మల్ని ఫండ్స్ ఏం అడగట్లేదు, ఏ విషయాలు నేను మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఈ విషయంలో సహకారం అందించి అందరికి అందేటట్లు చేయండి. అందరూ వాక్యం వినాలి. ఈ క్వారంటైన్లో ప్రతి ఒక్కరికి వాక్యం అందుబాటులోకి వెళ్ళాలి. అది నా ప్రయాసం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.